శాస్త్రినగర్ డ్రైవర్స్ కాలనీ శ్రీ సత్యమాంబ పరస మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ గ్రామం నుంచి పక్క గ్రామాలకు వెళ్ళా బయటనున్న ఈ అమ్మవారి పరస రోజు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. ఈ దర్శనం ఈ తల్లి తాలూకా మహాత్యం ఏంటంటే గత 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో చాలా అంగరంగ వైభవంగా ఈ అమ్మవారి దర్శనంకి ఈ అమ్మవారి గ్రామ దేవతగా మేమందరం 40 సంవత్సరాలుగా చేస్తున్నాం. కానీ ఇక్కడ జనాభా ఈ రోజు కనీసం ఓ 10,000 జనాభా వరకు దర్శనం చేసుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రోగ్రామ్స్, నృత్య కార్యక్రమాలు, స్టేజ్ కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఈ కార్యక్రమం అమ్మవారికి ఈ అమ్మవారు డ్రైవర్స్ కాలనీ ప్రజల్ని ఇంకా అత్యంత వైభవంగా చూడాలని కోరుకుంటూ ఈరోజు 3 స్టేజ్ ప్రోగ్రామ్స్, ఒకటి నృత్య ప్రోగ్రాము, ఒకటి డ్యాన్స్ బేబీ డ్యాన్సులు, ఇవన్నీ కార్యక్రమం చేస్తూ మొత్తమే 6 స్టేజ్లు ఈ గ్రామంలో చేస్తున్నాం. తల్లి గత 40 సంవత్సరాల నుంచి గ్రామ దేవతగా మా తాతలు తండ్రులు కానించి గ్రామ దేవతగా కోవడం జరుగుతుందండి. ఇక్కడ పుట్టిన ఆడపిల్లలు బయట ఊర్లు ఇచ్చినా సరే వారు ఈ 13వ తారీఖు ఎక్కడున్నా సరే ఫిబ్రవరి 13 పసుపు కుంకాలు ఇచ్చుకోవడానికి అమ్మవారికి వస్తారు. అమ్మవారు చాలా నియమైన అమ్మవారు. అమ్మవారి దగ్గర మనం అనుకున్న కోరికలు ఏమన్నా సరే కంపల్సరీ నెరవేరుతాయని చెప్పి మా తాతల తండ్రి కానీ నమ్మకం అండి. అందులో ఈ సత్యమ్మ తల్లి అమ్మవారి పండగ అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ ప్రతి సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా చాలా బాగా నిర్వహిస్తారండి. చాలా సత్యమైన తల్లి. ఈ పండుగ గత 40 సంవత్సరాలుగా కాలనీ పెద్దలు, మా గుడి కమిటీ చైర్మన్ గారు శంకర్రావు గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కల్లా ఈ పండుగ జరిగితే మొత్తం చుట్టుపక్కల నుంచి కనీసం 15,000 మంది ఇక్కడికి వస్తున్నారు. చాలా సత్యమైన తల్లి. ఎక్కడెక్కడ మా తమ్ముడు కూడా ఉదాహరణ బెంగళూరు నుంచి ఉదయం ఫ్లైట్కి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళడానికి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతున్నారు. ఈ పెద్దల సహకారంతో అమ్మవారి పండుగ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా చాలా చక్కగా జరుగుతుంది.